ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీరు రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. కరెక్ట్గా 1997లో దేవి అని ఒక సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఒక తార మళ్ళీ 2023 కరెక్ట్గా 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్ళి అని మన ముందుకు రాబోతున్నారు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ వంతా విజయ్ కుమార్ గారు. ప్లీజ్ వెల్కమ్. నిన్ను చూడబుద్దైతాంది రాజు చెయ్యి పట్ట బుద్దైతాంది రాజు పాతకాలం డాన్సే మాకు తెలుసు, ఈ లేటెస్ట్ డాన్స్ అంతా రాదు. సూపర్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ వంత గారు. థ్యాంక్ యూ రోషన్, నైస్ టు సీ యూ ఆఫ్టర్ ఇంత లాంగ్ గ్యాప్. హాయ్ వనిత విజయ్ కుమార్ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఐ థింక్ 24 years అయింది తెలుగు ఇండస్ట్రీకి మీరు దూరం అయిపోయి. దేవి సినిమా లాస్ట్ మళ్ళీ 2023 మళ్ళీ పెళ్ళి అంటూ మా ముందుకు వస్తున్నారు అనమాట, ఒక డిఫరెంట్ రోల్లో. ఎలా అనిపించింది ఫస్ట్ తెలుగు స్క్రీన్కి ఒక్కసారిగా మళ్ళీ అలా వచ్చి యాక్ట్ చేసినప్పుడు? అంటే చాలా సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే మమ్మీ తమిళ కన్నా తెలుగులో ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అండ్ హీరోయిన్, అండ్ ఎక్కువ సినిమాలు విత్ ఆల్ ద సూపర్ స్టార్స్ షీ హాజ్ యాక్టెడ్, ఆల్ ద బిగ్ స్టార్స్ షీ హాజ్ యాక్టెడ్ ఇన్ తెలుగు. సో ఆమె ఫస్ట్ మాయదారి మల్లిగాడు విత్ కృష్ణ గారు చేసింది. దట్ వాజ్ 1973 అనమాట. ఇది 2023. సో ఎగ్జాక్ట్లీ 50 years లేటర్ నాకు నరేష్ గారితో ఒక రీఎంట్రీ దొరికింది ఇన్ విజయ్ కృష్ణ మూవీస్. సో ఇట్ ఈస్ లైక్ అ బిగ్ బ్లెస్సింగ్ ఇన్ దిస్ గైస్ ఫర్ మీ. ప్లస్ మమ్మీ 50 years తెలుగు ఇండస్ట్రీలో, ప్లస్ ఎంఎస్ రాజు. దేవి తర్వాత ఎంఎస్ రాజు గారు నాకు ఈ సినిమా ద్వారా తిరిగి తెలుగు ఆడియన్సెస్కి పరిచయం చేయడం. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. కాదు సెంటిమెంటల్ కాదు, ఇండస్ట్రీకి వచ్చి నెంబర్స్ పెరిగిపోతూ ఉన్నాయి, కానీ మీరేంటి ఇంత హాట్గా తయారైపోయారు? థ్యాంక్ యూ అండి. ఏదో ఐ మీన్ బేసిక్లీ కొంతమంది అంటారు ఇలా వచ్చి ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అంటారు. నేను అది మాత్రం ఒప్పుకోను. బికాజ్ ఫర్ 2 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనసులో నంబరే, ఏజ్ తెలీదు, మనసుకి తెలీదు, కానీ ఒళ్ళుకి తెలుస్తుంది. యునో హెల్త్ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్, బాడీ విల్ ఏజ్. బట్ ఎస్, ఐ ట్రై టు కీప్ అప్ విత్ మై డాటర్స్. ఐఎమ్ వెరీ కాంపిటిటివ్ విత్ దెమ్. సో విత్ గుడ్ జీన్స్ ప్రాబబ్లీ. కాదు, ఇప్పుడు ఈ గెటప్లో చూసారంటే మన డైరెక్టర్స్ మీకు చాలా రోల్స్ రాసేస్తారు. అవునా? ప్లీజ్ రాయండి. థ్యాంక్ యూ. ఎస్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సమ్ ఛాలెంజింగ్ రోల్స్ అండ్ విత్ డిఫరెంట్ గెటప్స్. ఇప్పుడు తమిళ్లో నేను ఒక 15 cinemas కంప్లీట్ చేశానండి 2 years ఆల్మోస్ట్. బికాస్ ఆఫ్ లాక్డౌన్ అంతా కొంచెం లేట్ అయింది ప్రాజెక్ట్స్ బయట రావడం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి కరెక్ట్లీ మళ్ళీ పెళ్ళి వాజ్ మై లాస్ట్ ప్రాజెక్ట్ విచ్ ఐ కంప్లీటెడ్. మిగతా సినిమాలు డబ్బింగ్ వరకు అన్ని ఫినిష్ చేశాను, బట్ మళ్ళీ పెళ్ళి వాజ్ మై లాస్ట్ ప్రాజెక్ట్ ఐ కంప్లీటెడ్. దట్ ఈస్ కమింగ్ ఫర్ రిలీజ్ ఫస్ట్ ఆన్ స్క్రీన్, థియేట్రికల్. సో ఇట్ హ్యాడ్ అట్లనే జరగాలంటే అది మార్చలేము కదా. సో అందుకని, బట్ డిఫరెంట్ గెటప్స్ చేస్తున్నాను తమిళ్లో, డిఫరెంట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఇక్కడ తెలుగు ఆడియన్సెస్కి దేవి సుశీల తెలుసు, లైక్ యూనో పావడా ఓని అండ్ సారీ. ఈ సినిమాలో కూడా మళ్ళీ పెళ్ళిలో కూడా ఇట్ ఈస్ అ వెరీ మినిమల్ యూనో ట్రెడిషనల్ గెటప్. బట్ నేను ఇంత డ్రెస్సులు అంతా వేసుకుంటానండి, మీరు రాయండి, నేను వచ్చి యాక్ట్ చేస్తాను. కాదు, ఇప్పుడున్న జనరేషన్కి దేవి సినిమాలో యాక్ట్ చేసింది అంటున్నారు. ఒకసారి చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేసి దేవి చూసి మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఓ మై గాడ్, ఆ దేవి సుశీల అన్న తిను. మేము అప్పుడు ఏమంటే మమ్మీ ట్రెడిషనల్గానే పెంచారు. సో ఏ ఫంక్షన్స్ వెళ్ళినా కూడా పర్సనలీ పావడ చటవుని సారీ తప్ప ఏమి వేయలేము. సో ఆఫ్టర్ మ్యారేజ్ మనకి ఫ్రీడమ్ అన్నిట్లో దొరుకుతుంది అనుకునే పెళ్ళి కూడా ఎర్లీగా ఒప్పుకున్నాం అండ్ వీ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ అను. బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్ దట్ వే. ఆఫ్టర్ మ్యారేజ్ ఈవెన్ మోర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కేమ్. కానీ I've come to that age and stage in my life where my life is in my hands.
అండ్ మై చిల్డ్రన్ ఆర్ వెరీ సపోర్టివ్ అనమాట. సో డెసిషన్స్ ఆర్ మైన్, ఆ ఫ్రీడమ్ ఉంది. సో దాట్ ఈస్ సంథింగ్, ఈ దిస్ కరెంట్ జనరేషన్ గర్ల్స్, దే ఆర్ వెరీ స్మార్ట్. ఈవెన్ యాక్టర్స్, దే సినిమా చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకుంటే కూడా దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ కెరియర్ ఇన్ ఫిలిమ్స్ ఇట్ సెల్ఫ్, అండ్ దే డ్రెస్ వాట్ ఎవర్ దే వాంట్ టు డ్రెస్. బట్ ఆ కాలంలో అట్లా కాదు. సో టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, సో వీ ఆల్సో హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద టైమ్స్ కదా. ఓకే. సో వనిత గారు, మళ్ళీ పెళ్లిలో రమ్య రఘుపతి క్యారెక్టర్ మీరు చేశారు. అంటే నరేష్ గారి లేదండి, థర్డ్ వైఫ్ అని చెప్పేసి బయట వినిపిస్తుంది. ఓకే. ఆ, లేదండి, ట్రైలర్ లో అట్లా అంతా చూసినా లేదు. కానీ బయట ఎక్కడ చూసినా కానీ అదే వినిపిస్తుంది. Is it బేసిక్లీ ఐ రియలీ డోంట్ నో అండి, బికాజ్ నిజంగా ఆయన పర్సనల్ నాకు తెలీదు. ఐ రియలీ డోంట్ నో. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ, బికాజ్ నా లైఫ్లో కొన్ని విషయాలు జరిగాయి, అది మీడియా ముందు వచ్చింది కదా. అవును. సో మామూలుగా ఐ డూ నాట్ లైక్ టు గో ఇన్ టు సంబడి ఎల్సెస్ పర్సనల్ లైఫ్. ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీబడి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే, డోంట్ కమ్ ఇన్ టు పర్సనల్. ఇలా ఉంది, ఇట్లా కనిపిస్తూ ఉంది, దట్ ఐ డోంట్ నో. మీరు చూస్తున్నారు, చూడపోతున్నారు, రేపు మీకు అట్లా అనిపిస్తే అది ఐ డోంట్ నో. బట్ అంటే ఎందుకు నరేష్ గారు వైఫ్ గానే చేశారు కదా. నేను ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను. యూ సీన్ ద ట్రైలర్, ఇట్ ఈస్ ఆల్ ట్రాన్స్పరెంట్. బట్ మై క్యారెక్టర్ నాకు వేరే ఎవరి గురించి చెప్పి ఇట్లా ఒక రోల్ మోడల్ గా అట్లా అంటే చేసేటప్పుడు అర్థం అవుతుంది కదా. తెలీదండి, పర్సనల్ తెలిస్తేనే కదా. రెండోది, నేను స్టోరీ కూడా అడగలేదు. హీ గేవ్ మై క్యారెక్టర్, దిస్ ఇస్ ద సీన్. ఈ రోజు మార్నింగ్ అది కూడా ఎప్పుడు వస్తుందంటే, వచ్చిన తర్వాత స్పాట్కి వెళ్ళిన తర్వాత ఐ విల్ గెట్ ద పేపర్. ఎందుకంటే నాకు తెలుగు చదవడం రాదు. సో లక్కీ గారు అని కో డైరెక్టర్, దే విల్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్ అట్టే. సో దట్ డైలాగ్ పేపర్ విల్ కమ్, లాస్ట్ మినిటే వస్తుంది. సో దిస్ ఇస్ ద సీన్, అండ్ ఆల్ బ్యూటిఫుల్ సీన్స్. ఐ గాట్ ఆల్ బ్యూటిఫుల్ సీన్స్. ఐ గాట్ ఆపర్చునిటీ టు ఆల్సో వర్క్ ఇన్ ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ మై ఓన్ క్యారెక్టర్. నేనే చేశాను. దే డి నాట్ రీప్లేస్ విత్ అనదర్ యాక్టర్. అది ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మీరు చెప్పినట్టు, ఇఫ్ నేను ఈ స్టేజ్లో, ఇఫ్ ఐ వాజ్ నాట్ ఫిజికలీ లుకింగ్ లైక్ దాట్, యంగ్ క్యారెక్టర్ ప్లే చేయడం, అది నాకు దొరికింటుంది. మేబీ మై డాటర్ వుడ్ హావ్ ప్లేడ్ టు లుక్ లైక్ దాట్. బట్ లక్కీలీ యూనో ఐ వాజ్ ఏబుల్ టు డూ దాట్. అది చాలా ఐ వాజ్ హ్యాపీ. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ షేడ్స్. అండ్ ద ఫిల్మ్ గురించి నేను చూశాను. ఐ సా ఇట్ యాజ్ అ ఫిల్మ్ ఓన్లీ బికాస్ నాకు ఏం తెలీదు. నేను ఐ వాజ్ అవే ఫ్రమ్ తెలుగు మీడియా ఆల్సో, సో ఐ రియలీ డోంట్ నో మచ్ అండి, నిజంగా చెప్తాను. బట్ యాజ్ అ ఫిలిం నా లైఫ్లో కూడా ఎంతో ఇలాంటిది జరిగింది. ఓకే, రియల్ లైఫ్ దగ్గరగా అనిపించింది, సిమిలర్ గా. సో ఐ విల్ ఓన్లీ కనెక్ట్ విత్ మై సెల్ఫ్ కదా. ఇట్లా కూడా నాకు ఇట్లా జరిగింది, అట్లనే నేను కనెక్ట్ చేసుకున్నాను. బట్ వెన్ ఐ సా ద ఫిల్మ్, ఇట్ ఈస్ ఎమోషనల్ డ్రామా. Nobody will be disappointed only. I will tell you that much. It is not a, it is a beautifully made, visually, emotionally, ఎవర్ని అట్టెట్టే ఆనెస్ట్గా వాళ్ళ క్యారెక్టరు, ఇది హీరో, ఇది హీరోయిన్, అట్లా ఒక విల్లెన్ ఉన్నారు, అట్లా అస్సలు లేదండి. ఎవ్రీబడి ఈజ్ వన్ ఇండివిజువల్ అండ్ దెర్ ఆర్ అ ఫ్యూ క్యారెక్టర్స్ ఇన్ దాట్. ఇన్ క్లైమాక్స్ ఆల్సో మీరు కూర్చొని చూస్తే, యూ డిసైడ్ వాట్ ఈస్ ద స్టోరీ, యూ డిసైడ్ వాట్ ఈస్ ద క్లైమాక్స్, యూ డిసైడ్ హూ యూ లైక్, హూ యూ డోంట్ లైక్. అట్టే పెట్టారు డైరెక్టర్ గారు బ్యూటిఫుల్లీ. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, టు బి ఆనెస్ట్. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ రాజు గారు, సో ఇట్ వాజ్ వెరీ వెరీ సెంటిమెంటల్ అనమాట. బట్ May 26 టుమారో రిలీజ్ అవుతా ఉంది. వాళ్ళు చెప్పేది నిజమే, 100%. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఊరికే నేను చెప్పడానికి ఏం లేదు. ఐ లవ్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నేనని కాదు, మీరైనా వేరెవరైనా ఈ సినిమా చూస్తే, ఎవరెవరికి పెళ్ళి అయ్యిందో, ఓకే, ఆర్ దే ఆర్ ఇన్ మిడిల్ ఏజ్, ఆర్ దే ఆర్ డివోర్స్డ్, ఆర్ దే ఆర్ ఇన్ సమ్ కాంప్లికేటెడ్ రిలేషన్షిప్. ఇవాళ ఈ కాలంలో ఏంటండి, కాంప్లికేటెడ్ రిలేషన్షిప్సే ఎక్కువ ఉన్నాయి. ఊరికే సోషల్ మీడియా మీద రాస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా వాళ్ళ ఇంట్లో? లేదండి. కొంతమంది హ్యాపీగా ఉన్నట్టు దే ఆర్ జస్ట్ షోయింగ్ అవుట్ సైడ్ ఫర్ సొసైటీ పర్పస్, లేకపోతే యూనో చిల్డ్రన్, ఫ్యామిలీ ఎక్స్క్యూజెస్. సమ్ పీపుల్ ఆర్ జెన్యున్లీ హ్యాపీ, దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ యూ నెవర్ నో. అలాంటిది దీంట్లో చూస్తే, ఈ సినిమా ఎవరు చూసినా దే విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్, ఈచ్ క్యారెక్టర్. ఓ, ఇది మన లైఫ్లో కూడా, యూనో, వీ థాట్ లైక్ దట్, వై డిడ్ వీ డూ ఇట్? మనం ఎందుకు అంత బోల్డ్ ఉండలేదు? బికాజ్ పర్సనలీ మై క్యారెక్టర్ అండి,
లైఫ్ ఇస్ వన్స్, ఇట్స్ వెరీ షార్ట్, వెరీ షార్ట్. వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళకి మనం చెప్పాలి, ఇవన్నీ అనుకుంటే బ్రతకలేము, చచ్చిపోవాలి. చచ్చిపోతే ఏం చెప్తారు, ఓ సూసైడ్ కమిట్ ఏ చేసి. పెళ్ళి ఎప్పుడు అనిపించింది మీకు ఇలా? ఏ పెళ్ళి ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ పెళ్ళ, సెకండ్ పెళ్ళి ఎప్పుడు అనిపించింది ఇలా? అంటే ఈ మామూలుగా చెప్తాను, ఐ వన్స్ రెడ్ దిస్ బ్యూటిఫుల్ థింగ్, కభీ అల్విదా నా కెహనా అని ఒక బ్యూటిఫుల్ సినిమా వచ్చింది కరణ్ జోహర్ గారిది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను మ్యారేజ్లో ఉన్నాను. ఐ వాజ్ గోయింగ్ త్రూ ఫస్ట్ మ్యారేజ్, వెరీ యంగ్ అనమాట, 22-23 ఐ థింక్, అరౌండ్ దట్ టైం. బాబు పుట్టాడు. ఇంకా డివోర్స్ తీసుకోవాలని ఒక స్టేజ్ రాలేదు మెంటలీ. డివోర్స్ అంటే ఇట్ ఇస్ లైక్ ఇంపాసిబుల్. ఆ కాలంలో మా ఫ్యామిలీ సిచ్యువేషన్లో అనుకోలేను. ఏ నాన్సెన్స్ అయినా మనం తీసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, బయట వాళ్ళకి నేను హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేయాలి. ఐ కెన్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ అన్నట్టే ఉన్న సిచ్యువేషన్లో కభీ అల్విదా నా కెహనా సినిమా వచ్చినప్పుడు మన సౌత్ ఇండియాలో ఇట్ వాస్ లైక్ దట్ ఓన్లీ. నార్త్ ఇండియాలో కూడా అట్టే ఉండింది, ఇండియా అట్టే ఉండింది. అప్పుడు కరణ్ జోహర్ గారు ఒక ఆడియో క్యాసెట్ మీద ఒకటి రాశారు లవ్ గురించి. సో వెన్ యూ మీట్ సమ్ వన్ అండ్ యూ లైక్ దెమ్, నేను అంటే చాలా ఏళ్ళ అయింది, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వర్డ్స్, అండ్ యూ ఫాల్ ఇన్ లవ్, అది లవ్. తర్వాత యు ఆర్ సింగిల్ అండ్ యూ మీట్ సమ్ వన్ and you fall in love, then you are married and then you meet someone, what do you do, what do you do, what do you do? ఇలా ఒక 3 verses ఉన్నింది. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ, బిఫోర్ మ్యారేజ్ యూ మీట్ సమ్ వన్, లవ్ అయింది, డివోర్స్కి అப்புறம் లవ్ అవుతుంది. ఒక్కరితో ఉన్నప్పుడు కూడా యూ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ సంబడి, వాట్ డూ యూ డూ అన్న క్వశ్చన్ నేను చదివినప్పుడు, స్వేర్ టు గాడ్, ఐ వాజ్ వెరీ యంగ్, ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఇట్ రియలీ సమ్వేర్ ఐ వాజ్ నాట్ ఇన్ లవ్ విత్ ఎనీబడి, బట్ ఆ లవ్ నాకు అంత కావాలి అనిపించింది. బికాజ్ ఆ టైంలో లవ్ లేదు. ఒకరు లవ్ చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, ఎందుకు విడాకుల వరకు వెళ్తా ఉంది ఈరోజు? అంత విడాకులు ఎందుకు? మధ్యలో ఏమో అయ్యింది, విడిపోయింది, ఏమో అయ్యింది, వీళ్ళ మీద తప్పు, వాళ్ళ మీద తప్పు, అవన్నీ వదిలేయండి. ఒక కార్ వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది, అంతే నాకు తెలుసు. నేను ఎవరైనా డ్రైవ్ చేస్తే నేను చెప్తాను, చూసి వెళ్ళండి అంటే వాళ్ళు వాళ్ళ మీద తప్పు అంటారు. నేను అంటాను, వాళ్ళ మీద తప్పు, వీళ్ళ మీద, రేపు మనకి లైఫ్ పోతే, ఫేస్ పోతే, బాడీ పోతే వాళ్ళ మీద తప్పు చెప్పుకుని కూర్చుంటామా? దట్ ఈస్ నాట్ ద థింగ్. బ్లేమింగ్ ఇస్ డిఫరెంట్, లైఫ్ కూడా అంతే. సో సిమిలర్లీ దట్ ఈస్ హౌ ఐ ఆల్సో థాట్ దట్ మినిట్, దట్ డే. సో ఐ am a person who believes in that, you know, love is eternal, లవ్కి ఏజ్ తెలీదు. సో సినిమా స్టోరీ విన్నప్పుడు, మీరు అడిగారు కదా, యాక్ట్ చేస్తున్నప్పుడు తెలిసింది కదా అని, సో వెన్ ఐ కనెక్టెడ్, ఓకే, పర్సనలీ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే సిమిలర్ గా మీరు మీ రియల్ లైఫ్ స్టోరీకి చాలా దగ్గరగా ఉందని చెప్పారు కదా. అది ఆ మీడియా మ్యాటర్ ఒకటి వచ్చింది ట్రైలర్ లో. నా లైఫ్ లో కూడా మీకు తెలుసు, ఆ లాక్డౌన్ అప్పుడు ఒక పెద్ద డ్రామా జరిగింది. జెన్యున్ గా అనుకుని ఒక రిలేషన్షిప్ లో నేను లోపల వచ్చాను. ఈ డ్రామాలంతా నాకు వద్దని అంటే 4 పెళ్ళిళ్ళు ఎక్కడ మీకు ఒక్కటి కూడా సెట్ అవ్వలేదా మేడం? 4 పెళ్ళిళ్ళు చేయలా. ఫస్ట్ యూ స్టాప్ టెల్లింగ్ దట్. ఇప్పుడే కదా వేసాను మీడియా, ప్లీజ్ స్టాప్ టెల్లింగ్ అని. 2 పెళ్ళిళ్ళు చేసుకున్నానండి. ఐ అగ్రీ అండ్ ఎవ్రీబడి నోస్ దట్. దర్ ఇస్ నథింగ్ టు లై. ఐ హ్యావ్ బ్యూటిఫుల్ 3 children అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు గెట్ మ్యారీడ్ అగైన్ ఆల్సో. మ్యారేజ్ యూ షుడ్ నెవర్ ఫీల్ అషేమ్డ్. మళ్ళీ పెళ్ళికి అషేమ్డ్గా ఉండడానికి అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. మ్యారేజ్ ఈజ్ బ్యూటిఫుల్ థింగ్ విత్ ద రైట్ పర్సన్. విత్ ద రాంగ్ పర్సన్ చండాలంగా ఉంటుంది. బెటర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఐ డిడ్ నాట్ మ్యారీ 4 times. I was in relationship and then I wanted to marry Paul. I wanted to marry. అది పెళ్ళని అనుకుని దిగాను. In the very close quarters on that day I come to know it is not possible because he is not legally divorced. So it was more of just a ceremony because there was no legalities performed. That is why I mentioned he is not my husband. I was in a relationship with him briefly that year, but I knew a few things. తెలిసొచ్చింది. I made the right decision and I broke up and came out of it. After that I did so many things. I did 15 films. Then I set up 2 businesses. So I have evolved as a person in every way. But some people choose wrong path and they destroy themselves. It was their personal choice. Wife
వచ్చి మీడియా ముందు షీ డిడ్ అ లాట్ ఆఫ్ నాటక్ అండ్ ఆల్ అట్ దట్ టైమ్. It was unnecessary. There is a way to handle if you want to be in a relationship. If you want to destroy a relationship, there is a way. So they choose it, right? ఎవరు ఎవరిని ఫోర్స్ చేయలేరు. అండ్ లవ్ అనేది అండి ఫోర్స్ చేస్తే రాదు. యూ కెన్ నెవర్ ఫోర్స్ ఎనీబడి టు లవ్ యూ. ఇక్కడ నుంచి రావాలా అది ఇట్ ఈస్ ఆటోమేటిక్. ఇట్ ఈస్ ఎక్కడొస్తుంది ఎవరి మీద వస్తుందని ఎవరికి తెలీదు. ఊరికే సోషల్ మీడియాలో ఏదో కమెంట్లు వేస్తూ ఉంటారు. They are very frustrated అనమాట. So they like to comment on everybody. Real genuine people who know what really life is, who know what is basic living, they know that some people make decisions వాళ్ళకి మాత్రమే తెలుసు ఎందుకు అలా చేశారని. సో దట్ ఈస్ వాట్ ఐ కనెక్ట్. బట్ మళ్ళీ పెళ్లి తర్వాత మళ్ళీ ఇంకొక పర్సన్తో రిలేషన్షిప్లో ఉండాలని అయితే ఇంకొక పర్సన్ పెళ్లి చేసుకోవాలని అనిపించిందా ఏమన్నా? మళ్ళీ పెళ్లి చేసుకున్నానండి సినిమాతోటి. ఓకే. ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ. ఓ మేబీ మళ్ళీ దీన్ని 5th మ్యారేజ్ అని వేస్తారేమో. రాయండి ఐ మ్యారీడ్ సినిమా. సినిమా ఈజ్ మై లేటెస్ట్ హస్బెండ్ అండ్ దట్ హస్బెండ్ విల్ నాట్ లీవ్ యూ అండ్ విల్ నాట్ డై. సో యూ కీప్ దట్ as ద కంక్లూజన్ క్లైమాక్స్ అని. బికాస్ సో మెనీ ఇయర్స్ నాకు యాజ్ అ చైల్డ్ ఎవ్రీబడి హ్యాస్ సమ్ డ్రీమ్స్ కదా. సో యాజ్ అ చైల్డ్ మై డ్రీమ్ వాజ్ మేమందరూ పెరిగినప్పుడు ఫెయిరీ టేల్స్, సిండ్రెల్లా, స్నో వైట్, స్లీపింగ్ బ్యూటీ కదా. ఈ కథలంతా ఏంటి? లైఫ్ లాంగ్ ఒక 16 years వరకు వెయిట్ చేస్తారు. ఒక కర్స్ ఉంటుంది, ఒక స్టెప్ మదరో టార్చర్ చేస్తుంది, ఒక అబ్బాయి అందమైన ఒక ప్రిన్స్ చార్మింగ్ వస్తాడు, ఒక ముద్దిస్తాడు లేకపోతే చెప్పిస్తాడు, లవ్ అయిపోతుంది, మ్యారేజ్, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇది లాస్ట్. దాని తర్వాత ఏమవుతుందని ఎవరు part 2 తీలా డిజ్నీ సినిమాకి. అర్థమైందా? సో యాజ్ అ చైల్డ్ there were so many things in my head that I wanted to get married and settled. I thought happily ever after is marriage. At the age of 22? No, 18. 18 only? Okay. So that was all I knew. Then only I know rent kattala, current bill kattala, enti cut chesi selpotara. And then Prince Charming. దానికి అమ్మా నాన్న ఉన్నారు కదా. అమ్మ నాన్న పెళ్ళయిందంటే గర్ల్స్ యువర్ అదర్ ఫ్యామిలీస్ హెడేక్. That is the mentality. Then that is the right thing also. They have to give what we have to give, deserve in a later stage, like as a house or something. But they will not give your bills, pay your bills andi. So anyway, ఇవన్నీ నేను నేర్చుకున్నది వెరీ హార్డ్ వే. ప్రిన్స్ చార్మింగ్ని సెలెక్ట్ చేశాను. కానీ వైన్ షాప్ ఒకటి ఉంటుంది, ఫ్రెండ్స్ అని ఒక 4 ఉంటారు. ప్రిన్స్ చార్మింగ్ వచ్చి తాగేసి 3 గంటలకు వచ్చి కొడతాడని నాకు తెలియదు. You get it? So all this reality, 20 years పోయింది, almost 25 like you said, but 23 years I think Tamil cinema first చంద్రలేఖ విజయ్ గారితో చేశాను. అది 94-95 రిలీజ్ అన్నమాట. So 23 years for me away from cinema. Am I right? 24 years. More. 94 and something like 30 almost. I don't know. Anyway, my maths is now not working. 29 years. Yeah. So whatever that thing, marriage, pillalu, anni ipude అయిపోయాయి. Kids are grown up also. So their bajatas are much lesser. My children are almost, they are in the right track. So they know what they want. Manam చెప్పి వాళ్ళు వినరు. మమ్మీ what are you doing అంటారు. So అలా వచ్చేసింది స్టేజ్. So now I'm marrying cinema again. So that whatever I lost out so many years, I want to achieve it again in the industry. I want to prove myself and make my mother proud. Oh, super. 29 years తర్వాత వచ్చినా కానీ సేమ్ వామ్ వెల్కమ్ ఉందా ఇండస్ట్రీలో? Absolutely. తమిళ్ అండ్ తెలుగు. Absolutely. Only one very good thing ఏంటంటే కొంత పాత యాక్టర్స్కి ఈ లేటెస్ట్ జనరేషన్ ఎవరు తెలియలా, అస్సలు తెలియలా. అన్లెస్ దే కంటిన్యూయింగ్ అండ్ యాక్టింగ్ ఇన్ బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్. అలా న్యూ హీరోయిన్స్ కూడా 5-10 years బ్యాక్ ఉన్న హీరోయిన్ కూడా ఇప్పుడు యాక్ట్ చేసిన వాళ్ళు తెలుసు. దే ఆర్ నాట్ కనెక్టింగ్. బట్ లక్కీలీ ఫర్ మీ విజయ్ హీరోయిన్ కాబట్టి తమిళ్లో స్టిల్ దే రిమెంబర్ మీ యాజ్ విజయ్స్ హీరోయిన్. లైక్ ఐఎమ్ దేవి సుశీలా హియర్, దేర్ ఐఎమ్ ఆన్ దట్ అల్లా నానైపడి సాంగ్ ఫేమస్.
అండ్ విజయ్ హీరోయిన్. సో దట్ వే ఐమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఐ హ్యావ్ బిగ్ బాస్లో చేశాను. సో లాట్స్ ఆఫ్ యంగ్స్టర్ ఫ్యాన్స్ అనమాట. మొన్న ఇక్కడ ఏదో డిన్నర్కి వెళ్ళాను, ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ డే నిన్న వెళ్ళినప్పుడు దేర్ ఆల్ లుకింగ్ బట్ పెద్దగా ఇది రియాక్ట్ అవ్వాల. బట్ వెన్ ఐ వాకింగ్ అవుట్ వన్ గ్రూప్ ఆఫ్ బాయ్స్ కేమ్, యంగ్స్టర్స్ 20+ ఉంటుంది, వచ్చి మ్యామ్ కెన్ వీ టేక్ అ పిక్చర్ అన్నారు. ఓకే, దట్ హెస్ హ్యాపెండ్ బిఫోర్ ఆల్సో ఇన్ హైదరాబాద్. అండ్ మాల్ అంతా వెళ్తే బిగ్ బాస్ ఫేమ్. సో ఆ బిగ్ బాస్ ఎంతోమంది తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 మలయాళంలో చూశారు, హైదరాబాద్ బెంగళూరు కూడా అంత ఫేమస్. సో ఫొటోస్ తీసుకొని కంగ్రాచులేషన్స్ మ్యామ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిలీజ్ మళ్ళీ పెళ్ళి అన్నారు. నాకు ఒక నిమిషం సో హ్యాపీ ఐ ఫెల్ట్. దే కనెక్టెడ్ మీ విత్ దిస్ ఫిల్మ్ అనేది. ఇట్ వాజ్ బికాస్ ఐ వాజ్ ఓన్లీ ఇన్ ద ట్రైలర్ టీజర్లో ఒక చిన్న పోర్షన్ అంటే వచ్చింది. ట్రెండింగ్ కపుల్ చేస్తున్నారు కాబట్టి అంటే మూవీ అది వాళ్ళ సినిమావే కదా, దే ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్. బట్ దే గుర్తుపెట్టి దట్ ఐఎమ్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పింది నాకు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే, ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న జనరేషన్ కూడా ట్రెండింగ్ కపుల్ ఎవరంటే ఇండస్ట్రీలో నరేష్ గారు అండ్ పవిత్ర గారు పేరే చెప్తారు. ఆన్ స్క్రీన్ రఫ్ ఆడించారు, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆ లిప్ సీన్ కూడా. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేవాళ్ళు ఇద్దరు అసలుకి? లేదండి, మీరు సినిమా చూడండి. ఆఫ్ స్క్రీన్ ఐఎమ్ ఆస్కింగ్. ఆఫ్ స్క్రీన్ లేదు, ఆ లిప్ లాక్ అంతా చూసారు కదా, యు సీ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ దట్ ఈస్ ద ప్రమోషన్, దట్స్ ద థింగ్. ద ఫిల్మ్ ఇస్ వెరీ ఆనెస్ట్, నథింగ్ లైక్ అన్నెసెసరీ ఆర్ ఎనీథింగ్ డిస్టర్బింగ్ ఉండదు. చాలా డీసెంట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బట్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో, ఐ మీన్ ఐ వర్క్ విత్ బోత్ ఆఫ్ దెమ్. దే ఆర్ వెరీ స్వీట్, వెరీ వెరీ కైండ్, వెరీ హంబుల్ అండ్ సింపుల్ పీపుల్. నరేష్ గారు అంతే, పవిత్ర గారు అంతే, ఫ్రెండ్లీ, సరదాగా. వి యూస్ టు టాక్ ఆల్ ఓల్డ్. జెన్యూన్ గా లవ్ చేసుకుంటున్నారు వీళ్ళు అనిపించిందా మీకు? ఏమండి నన్ను అడుగుతున్నారు అసలు, వర్స్ట్ పర్సన్ టు ఆస్క్. నా స్టోరీయే నేనెవరు నన్ను జెన్యున్ గా లవ్ చేస్తున్నారా నాకు తెలీదు. నేను ఇది అవసరమా సుమన్ రోషన్ గారు మీకు? అసలు లవ్ ఇస్ బ్యూటిఫుల్ అండి. జస్ట్ యూ డోంట్ జడ్జ్ ఎనీబడి. వై వీ వాంట్ టు నో? లెట్ దెమ్ బీ ఇన్ లవ్, లెట్ ఎనీబడి బీ ఇన్ లవ్. నాకే అంటే మీకే తెలియదున్నారు కాబట్టి అమ్మాయిలు అసలు ఊరికే దేనికి కనెక్ట్ అయిపోతారు మేడం అబ్బాయిని చూస్తే? అది చెప్పలేము. ఒక్కరొక్కరికి ఒక్కటొకటి కదా. కొంతమందికి వచ్చి వి అట్రాక్ట్ ద రాంగ్ గైస్ ఆల్సో. ఓకే, సో ఇట్స్ లైక్ టోటలీ అప్ టు ద పర్సన్, యునో, బిహోల్డర్స్ ఐస్లో ఏమి. సమ్ పీపుల్ దే లైక్ హ్యాండ్సమ్ పీపుల్, గుడ్ లుకింగ్, అహంక్ లాగా ఉండాలి, అలా గర్ల్స్ ఉంటారు. ఆ ఏజ్ ఇప్పుడైతే మిడిల్ ఏజ్ వాళ్ళు, వాట్ యూ నీడ్ ఇస్ కంపెనీ. యూ నీడ్ ద రైట్ పర్సన్ అలాంగ్ విత్ యూ. తోడు వాళ్ళు ఉంటే మనం సేఫ్ ఫీల్ అవ్వాలి. ఓకే, మనం మాట్లాడడానికి నైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వీ వేకప్, సడన్లీ క్రాంప్స్ వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది, వాంతి వస్తుంది, ఏదో ఒకటి. వి ఆల్ ఆర్ గ్రోయింగ్ అప్, వీఆర్ ఆల్ గ్రోయింగ్ ఓల్డర్. చిన్న పిల్లలు వీళ్ళు అంటారు, ఆంటీ అంకుల్ అంటారు, కొంతమందిని కమెంట్ చేస్తారు, ఈ ఏజ్లో కావాలా. యూ విల్ ఆల్సో బికమ్ దట్ ఏజ్ వెరీ సూన్. ఎవరు హూ ఈస్ గోయింగ్ టు స్టే యంగ్ ఫర్ ఎవర్ చెప్పండి? ఎవ్వరికి అది లేదు అసలు లైఫ్లో. నోబడీ ఈస్ బార్న్ విత్ దట్ బూన్. వీఆర్ ఆల్ ఏజింగ్ ఎవ్రీ డే. 10 years later you will be in that position. Definitely. You will still want someone next to you. So commenting on somebody and trying to judge them, I am not that kind of person and I wish, please don't do all that. You are going to అన్ని get కామెంట్స్ విని మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది ఇంకా లైఫ్లో. I don't listen to comments anymore. I don't read comments anymore. సూపర్. నేను కొన్ని పిక్స్ చూపిస్తాను మేడం మీకు ఇక్కడ. Okay. జస్ట్ మీరు ఏమనుకుంటున్నారో Okay. చెప్పండి, జస్ట్ వాళ్ళ గురించి. ఇదే పిక్చరా? రోషన్ గురించి నేనేం అనుకుంటున్నాను నేను చెప్తాను. అది లాస్ట్ లో చెప్తారు. ఎస్, యా, మై సిస్టర్స్ అండ్ మై బ్రదర్ అండ్ మై డాడ్. ఓకే, అంతేనా? ఇంకేం కనిపించలేదు మీకు? అదే, దేర్ డాడ్ ఇస్ ఆసమ్, దేర్ డాడ్ ఇస్ హీరో అని రాశారు. మై డాడ్ ఈజ్ మై హీరో. యా యా, దట్ ఇస్. అంటే ఇంతమందికి మై డాడ్ ఈజ్ మై హీరో అయినప్పుడు వనిత విజయ్ కుమార్ కి మాత్రమే మై డాడ్ ఈజ్ మై విలన్ ఎందుకు అయ్యారు అసలుకి? విలన్ అని చెప్పలేను. టు బి ఆనెస్ట్, నౌ వెన్ ఐమ్ థింకింగ్ ఆఫ్టర్ ఆల్ వాట్ హ్యాపెండ్,
లాస్ట్ నాకు చెప్పిన డైలాగ్ నాకు అది ఒక సినిమా అన్నామలై చూసారా, శరత్ బాబు గారు అన్నామలైలో ఆ ఒక్క ఇన్సిడెంట్ రజనీ గారిని వచ్చి చేంజ్డ్ హిజ్ లైఫ్ కదా. సో இந்த தேதி குறிச்சு வச்சுக்கோ క్యాలెండర్లో అదే డైలాగ్ వரும், వెరీ ఫేమస్ డైలాగ్. సో అలాగా మా డాడీ లాస్ట్గా నాకు చాలా ప్రాబ్లమ్స్, ప్రాపర్టీ ఇష్యూ ఉన్నప్పుడు పోలీస్ వాడు పెట్టి నన్ను బయట తోయడం, డాటర్ అంతా మిడిల్ ఆఫ్ ద రోడ్ ఇన్ ఓవర్ నైట్, నో క్లోత్స్, నో థింగ్స్, నథింగ్, నో బడీ టు గో టు ఎక్సెప్ట్ ఫ్రెండ్స్. అట్లా ఒక పరిస్థితిలో నడు రోడ్లో ఫుల్ ఐఎమ్ బీటెన్ అప్ బై పోలీస్ ఫ్రమ్ మై ఓన్ హౌస్. పోలీస్ స్టేషన్ వెళ్తున్నాను, ఎవరు కేసు తీయలే. దిస్ ఇస్ బిగ్ బాస్ కంత ముందు డబ్బులు పెట్టి ఆ టైంలో చేయగలరు, ఇప్పుడైతే జరగదు. ఈ గవర్నమెంట్లో జరగల. ఇట్ వాజ్ అ డిఫరెంట్ గవర్నమెంట్, డిఫరెంట్ సిచ్యువేషన్. ఇట్ హ్యాపెండ్ ఓవర్ నైట్ అనమాట. అప్పుడు ఉన్నప్పుడు నేను ఐ హ్యాడ్ టు లీవ్ ద సిటీ, గో అండ్ స్టే ఇన్ అ డిఫరెంట్ స్టేట్. కర్ణాటకలో మైసూర్లో ఉన్నాను కంప్లీట్గా విత్ ద కిడ్స్. ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 2-3 years బిఫోర్ బిగ్ బాసే వచ్చాను. సో ఐ వాజ్ అవే, ఎగ్జైల్ అని చెప్తుంది మీకు, ఫ్యామిలీ నుంచే థ్రెట్ ఉంది మీకు. థ్రెట్ టు మోర్ దెన్ దాట్, టూ మెనీ థింగ్స్. దే వర్ ట్రైంగ్ టు సర్వ్ నోటీస్, టు డూ థింగ్స్ టు మీ. చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఫిజికల్లీ చాలా చేశారు. లెట్స్ నాట్ గో ఇన్ టు దట్, ఐ హ్యావ్ మూవ్డ్ పాస్ట్ ఇట్. సో మైసూర్లో ఉన్నప్పుడు మా డాడీకి ఒక రోజు ఫోన్ చేసి ఏడుస్తున్నాను, డాడీ వాట్ ఈస్ దిస్, వై, ఏం జరుగుతూ ఉంది, మమ్మీ ఉంటే ఇట్లా జరిగేదా, ఏమైంది మీకు అంటే, తమిళనాడులో కాలు తీసి నువ్వు పెట్టలేవు, వచ్చి చూడన్నారు. ఈరోజు తమిళనాడు మొత్తం తమిళ మక్కలు ఆల్ ఓవర్ ద వరల్డ్, తమిళ ప్రజలు అందరూ దే లుక్ ఎట్ మీ లైక్ వన్ ఆఫ్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. అక్క అనే మాట ఒక్కరు తప్ప, ఎవ్వరు తప్ప, ఐ హ్యావ్ ద హోల్ తమిళ్ పీపుల్ యాజ్ ఆఫ్ ప్రెజెంట్ బై మై సైడ్. సో వితౌట్ మై ఫాదర్ అండ్ మై ఫ్యామిలీ ఐ వుంట్ బీ సిట్టింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆఫ్టర్ మళ్ళీ పెళ్ళి. మన లాస్ట్గా మాట్లాడినప్పుడు కూడా నా ఇంట్లో చెన్నైలో నేను ఇప్పుడే చేస్తున్నాను, ఒక యాంగ్షియస్ ఉన్నాను, వీఆర్ టాకింగ్, చాలా విషయాలు మాట్లాడాం. బట్ బ్యాక్ టు నౌ, in front of now I have also Telugu people, so many people all over the world are going to be my family again from tomorrow. It is just a matter of 24 hours. So avanni zarigindante because of my father. So my father is my hero too. Great. మీకు అంత ఛాలెంజ్ ఇచ్చినా కానీ మీరు తమిళనాడులో మళ్ళీ అడుగు పెట్టి అక్కడే స్టార్ అనిపించుకోవాలనుకున్నారు, అంతే కదా? సో తమిళనాడు ఇప్పుడు ముందైతే వనిత ఎలా ఉన్నారు, ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగితే ఎవరు వనిత అంటారు. వాళ్ళే అడిగారు, నాకు వచ్చి చెప్పారు. ఇప్పుడు వనిత ఎవరని అడగడానికి వీలే లేదు. వనిత విజయ్ కుమార్ అంటే లోకానికి అందరికీ తెలిసిపోయింది. దట్ ఈస్ గాడ్స్ గ్రేస్ అన్నమాట. సో బట్ మీరంతటా మీరు మళ్ళీ తమిళనాడుకి వచ్చి మీరు ఒక నేమ్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ట్రై చేశారా ఫాదర్ మాట్లాడారా? ఏం జరిగినట్టు మాట్లాడేసి ఒంట్లో బాలేదు అని పెట్టేసి తిరిగి తీలా. హీ జస్ట్ వాంట్ టు అవాయిడ్ ద సిచ్యువేషన్. నేను మామూలుగా ఎలా ఉన్నారు రీకనెక్ట్ చేశాను. మామూలుగా అరుణ్ అన్నని కూడా చూశాను, బయట మాట్లాడాను, ఇప్పుడు వద్దు నేను ఇంటికి వెళ్ళాలి, భయపడుతున్నారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ ఫోర్సెస్. అంటే ఇప్పుడు నాన్నే తీసేయండి, వాళ్ళందరూ కూడా మీకన్నా చిన్న వాళ్ళే, సిస్టర్స్ అందరూ కూడా. ఎవరు చెప్పారు? మీ సిస్టర్స్ అదే. అరుణ్ ఇస్ మై బ్రదర్, ఎల్డర్ బ్రదర్. యా. వీళ్ళు ఎప్పుడన్నా మాట్లాడటానికి ట్రై చేశారా? నో అండి, నో. ఎలా ఉన్నారు అక్క, ఏమి? మై ఫాదర్ ఇస్ మై ఫాదర్ అండ్ మై బ్రదర్, ఎస్, వీ బోత్ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్ అనమాట. సో వెన్ ఐ సా హిమ్ ఐ స్పోక్ టు హిమ్. బట్ అదర్ పీపుల్, వెన్ మై మదర్ డైడ్ అండ్ ఆల్, దే డిడ్ హ్యావ్, let them do whatever, I don't care. Super. I have 2 daughters like my 2 sisters, Preeta and Sridevi. బదులు నాకు జోవికా and Jaya. మీకు ఇప్పటికీ ఆ రెస్పెక్ట్ ఉంది మీ సిస్టర్స్ మీద, నా సిస్టర్స్ లాగా? Definitely. I love them and respect them. That doesn't mean I'm going to go force myself. I told you, love force లో రాదు, అది ఆటోమేటిక్ వాళ్ళ దగ్గర ఉంటుంది, 100% ఉంది. బట్ సిచ్యువేషన్లో ఇట్లా చేస్తున్నారు, చూద్దాం. నెక్స్ట్ పిక్చర్. మేడం, ఇతను చనిపోయారు అని చెప్పగానే చాలామంది ఆర్టికల్స్ రాశారు ఇక్కడ.
ఇమీడియట్గా మీరు ఇన్స్టాలో కూడా ఒక పోస్ట్ చేశారు, అవును. నేను పెళ్లి చేసుకోలేదు, నా భర్త కాదు అని చెప్పి. అంటే వెన్ ఐ ఫస్ట్ పోస్టెడ్, నేను ఒక పోస్ట్ వేసాను. ఏంటనే అంటే ఐ సెడ్ మై మదర్ taught me something when I was very young. She said, God helps those who help themselves. So everybody chooses their own path and their destination. So I know you went through a lot of things in your demons in your head. So I think you are in a better place, and I wish you happiness wherever you are. Any what I need to write to him, I did not speak to him in so long. So what I needed చెప్పడానికి ఏం నా మైండ్లో ఉన్నిందో నేను రాశాను. ఎక్స్ హస్బెండ్ అని రాస్తే కూడా పర్వాలేదు, ఓకే. ఐ ఆబ్వియస్లీ సమ్ సెరమనీ అండ్ ఆల్ హ్యాపెన్, అట్లే రాస్తారు. హస్బెండ్ రాసి ఒక 2 ప్రొడ్యూసర్లు హూ హ్యాడ్ టు కాంటాక్ట్ మీ ఈవెన్ 4-5 days లేటర్, నేను టెంపుల్లో ఉన్నాను చోటానికరాలు, దే ఆర్ కాలింగ్ మీ, ఐఎమ్ కాలింగ్ దెమ్, ఏమైందంటే మీరు, బికాస్ డేట్స్ నేను చూసుకోవాలి. దే ఆర్ టెల్లింగ్, లేదండి మీరు ఇలా హస్బెండ్ చనిపోయి మీరు దీంట్లో అంటే ఆ రైట్స్ ఏదో చెప్తారు కదా, అవన్నీ చేస్తారు కదా అవన్నీ, సో వీ కాంట్ డిస్టర్బ్. ఐ సెడ్ వాట్, సీ దట్ ఈస్ రాంగ్, రైట్? యూ కెనాట్ బీ రైటింగ్ బికాస్ ఒకరు అట్లా రాసి నేనేమో ఏదో విడో గెటప్లో కూర్చున్నట్టు. నో, ఈవెన్ ఓన్ హస్బెండ్ డైస్, నెక్స్ట్ డే దే ఆర్ గోయింగ్ ఆఫ్ టు అదర్ కంట్రీ. Okay. He is one person who I will respect and remember through my lifetime. My YouTube channel ee rojuki undante not without Peter Paul. I think of him every single day. He was a good friend to me. He was a good guide to me. But whatever he did in between because of his situation of alcoholism, he ruined himself and he lost me. Once he lost me, nenu ayin life lo ledu. So I cannot take responsibility. I did not want to take responsibility of someone who is ruining their own life. Telisi. I tried my best. I did everything possible. Medically, spiritually, everything I tried. Financially. Everything I did. So when they wrote that, that is why నేను రాసాను. But this is something I will remember because ఆ వైట్ డ్రెస్ ఉంది కదా, అది వేసుకోవాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఆ సిండ్రెల్లా, స్నో వైట్, ఇంగ్లీష్ సినిమాలంతా చూసి ఒక డ్రీమ్ ఉండింది. సో దిస్ వన్ థింగ్ ఐ డోంట్ నో వెదర్ ఇన్ అ ఫిలిం ఐ కెన్ గెట్ ద సేమ్. నో, ఇప్పుడు వచ్చిన క్యారెక్టర్స్లో వస్తుందో లేదో, రాదు, ఏజ్ ఇంకో స్టేజ్ వచ్చాం. సో దిస్ విల్ బీ అ మెమరీ ఇన్ మై లైఫ్ ఫర్ ఎవర్. దట్స్ ఇట్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ మదర్. చాలా ఇష్టం అందరికి తెలుగు వాళ్ళకి. అవునండి. ఎంత అందంగా ఉంటారా? అవునండి. షీ ఈజ్ అ వెరీ గుడ్ మదర్. షీ వాజ్ అ బ్యూటిఫుల్ స్టార్. షీ వర్క్డ్ వెరీ హార్డ్ అనమాట. అండ్ షీ హెస్ యాక్టెడ్ విత్ ఎవ్రీబడి. ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, అందరూ ఎవరితో యాక్ట్ చేయాలని చెప్పలేము. ఆల్ లాంగ్వేజెస్లో చేశారు. అండ్ యాజ్ అ మదర్ షీ ఆల్వేస్ వాంట్ టు బీ అ మదర్. 3 years మొక్కుకొని వెయిట్ చేసి నేను ఫస్ట్ అమ్మాయి పుట్టాను. సో చిన్నప్పటి నుంచి చాలా బాగా పెంచారు, అన్నీ బాగానే చేశారు. అండ్ టిల్ ది ఎండ్ షీ వాజ్ విత్ మీ, ఐ వాజ్ విత్ హర్. అండ్ ఫుల్ బ్లెస్సింగ్స్ ఎండ్లో ఆ లాస్ట్ 2 years 3 years నేనున్నాను తోడే. అండ్ లాస్ట్ 3 days నేనున్నాను. లాస్ట్ సెకండ్ నా చేయిలోనే చనిపోయారు, ఇన్ మై హ్యాండ్స్, లుకింగ్ ఎట్ మీ. సో that's all I can say. I'm very blessed because ఇంత ఒక సూపర్ స్టార్ అండ్ వండర్ఫుల్ మదర్ నాకు దొరికింది. ఎంత అదృష్టం చేశానో లైఫ్లో. యునో ఇట్ ఈస్ రీప్లేసబుల్. మదర్ ఇస్ ఎవ్రీథింగ్. మేబీ అమ్మ ఉండుంటే ఈరోజు మీ సిచ్యువేషన్ ఇలా అసలు వాళ్ళందరూ మై డాడీ ఇస్ హీరో అంటే నేను మా మమ్మీ ఇస్ వాళ్ళందరికీ టార్చర్గా ఉంటుంది. బికాస్ మై మదర్ ఇస్ ద వెరీ proud person. She would have been so proud of what I'm achieving today in this stage of life. Mummy చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ప్రౌడ్గా ఉంటారు. Now also she is watching and she is guiding me. ఆమె బ్లెస్సింగ్స్తోనే నేను ఇక్కడ కూర్చున్నాను. లేకపోతే ఇన్ని తమిళ సినిమాలు చేశాను, తెలుగులో వచ్చి రిలీజ్ అవుతుంది చూడండి. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ షోయింగ్ కదా. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ చూసినప్పుడు ఎమోషనల్ అవ్వలేదు అమ్మని చూడగానే? అమ్మ మదర్ ఇస్ మదర్. నోబడీ కెన్ రీప్లేస్ మదర్.
సో వనిత గారు లాస్ట్ పిచ్. రోషన్ ఎస్. అబౌట్ యూ ఓన్లీ నో. ఎస్ మ్యామ్. ఓకే, నాకు ఐ నో రోషన్ గారు ఫ్రమ్ త్రూ అ ఛానల్ ఇంటర్వ్యూ ఓన్లీ పరిచయం అయింది. దానికి ముందు ఎంతో జర్నలిస్ట్ మనం కలుస్తాము, రిపోర్టర్స్ కలుస్తాము, మీడియా వాళ్ళు. అండ్ త్రూ దీస్ డిఫికల్టీస్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ ఎప్పుడు నేను చెప్తాను చెప్తూ ఉంటాను. నా తోడు నేను ఇక్కడ ఈ రోజుకి బ్రతికి ఇక్కడ మీ ముందు ఉన్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా. ఇన్ ఎనీ సిచ్యువేషన్ వాళ్ళు నన్ను వదల్లా. I was in dangerous situations also because of certain personal issues. Kani media వాళ్ళు made sure they were there till I was even almost locked in a police station for hours detained. They made sure they were there and they had no choice. వాళ్ళకి ఏం చేయలేకపోయారు. They have to send me out because media వాళ్ళు ఉన్నారు. They are covering everything. సో అవన్నీ చూసి వచ్చాను. బట్ కొంతమంది మాత్రం ఫ్యామిలీ అయిపోతారు. కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు అలా మీడియాలో, తమిళ్లో ఉన్నారు, తెలుగులో ఉన్నారు. దాంట్లో నాకు ఒక మంచి మీడియా ఫ్రెండ్, జర్నలిస్ట్ ఫ్రెండ్ అంటే ఇట్స్ రోషన్ గారు. ఇప్పటికీ నేను ఐ ఆల్వేస్ కదా, నేను ఎప్పుడు నాట్ టుడే, ఈ 1.5 years అయ్యింది చూసి, బట్ మీరు ఎప్పుడు నాకు మెసేజ్ పెడతారు, ఫోన్ చేస్తారు, నేను మీకు ఫోన్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కూడా మీ దగ్గరే అడుగుతాను, మనం ఎలా చేయాలి రోషన్ గారు మీరు చెప్పండి అని. సో ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ ఇన్ యూ. And I'm so proud of you that you are growing more and more. Thank you so much. Yes. So ఇంకేంటి మళ్ళీ పెళ్లి తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి తెలుగులో? I'm waiting. I just want to see చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్, మహేష్ బాబు గారు. అవును I'm a big fan of Telugu films అండి. ఆల్వేస్ చిన్నప్పటి నుంచి తమిళ సినిమా చూస్తాను, మలయాళం చూస్తాను, హిందీ కూడా చూస్తాను. బట్ ఆ తెలుగులో ఒక మస్తు ఉంటుంది. అదేమో ఆ సాంగ్లు, ఆ డ్రెస్సింగ్లు, ఇట్ ఈస్ అ లిటిల్ మోర్ లార్జర్ దెన్ లైఫ్. యూనో శ్రీదేవి గారు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆమె సాంగ్స్, షూటింగ్స్, కాస్ట్యూమ్స్ ఆమె వేసుకునేది అంతా మేము తోడే ఉండేది చిన్నప్పటి నుంచి. నాకు శ్రీదేవి గారే ఫస్ట్ లైఫ్లో మేకప్ వేశారనమాట స్కూల్ కోసం ఒక ఫంక్షన్కి. ఓకే. సో ఫస్ట్ అది నాకు సెంటిమెంట్ ఈ రోజు వరకు. అండ్ సో నేను అన్ని ఆమె సినిమాలు, సాంగ్లంతా నాకు సో వెరీ ఇన్స్పైరింగ్. బికాజ్ మమ్మీ తర్వాత నేను శ్రీదేవి గారు ఫ్యాషన్ సెన్స్ అయితే అస్సలు అలా అంతా ఈ రోజుకి స్టైలిస్టు, ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు కాబట్టి దే ఆర్ లుకింగ్ లైక్ దట్. బట్ శ్రీదేవి గారు అంతా షీ వాజ్ వెరీ వెరీ టాలెంటెడ్. సో డెఫినెట్లీ అన్ ఇన్స్పిరేషన్. సో అలా నేను పుట్టి పెరిగాను. ఐ హవ్ సీన్, ఐ లవ్ తెలుగు సినిమా అండ్ ఐ వర్క్డ్. ద హాస్పిటాలిటీ, ఆ మర్యాద that they give on sets, the producers, directors, actors, అమ్మగారండి అంటారు, that is how they call you. So ఇవన్నీ has been very tempting from childhood. సో దేవి తర్వాత నేను చేయలేదని డెఫినెట్ ఫీల్ అయ్యాను. ఇప్పటికీ తిరిగి వచ్చాను. నరేష్ గారు ప్రొడక్షన్లో విజయకృష్ణ మూవీస్, దే ఆల్సో వర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్, ప్రొడక్షన్ కంపెనీస్, అండ్ హాస్పిటాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయాను. అండ్ ఎంఎస్ రాజు గారు మేడ్ ఇట్ ఈవెన్ మోర్ happy, family for me. So I am looking forward to work in more Telugu films. చేస్తున్నారేమో తెలుగు ఫిల్మ్స్? క్యారెక్టర్స్ ఇంకా రాలేదు, మాట్లాడుతున్నారు. బట్ ఐ వాంట్ సంథింగ్ పవర్ఫుల్ అగైన్, బికాజ్ మళ్ళీ పెళ్ళి తర్వాత దే విల్ నో హూ ఐ యామ్ అండ్ వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. అండ్ ఆల్రెడీ ఆడియన్స్ దగ్గర వచ్చేసాను కాబట్టి దాని తర్వాత ఇలా క్యారెక్టర్లే ఒక మేబీ ఐ థింక్ దే నో హూ యు ఆర్ అనేది వన్ సీన్ కూడా రావచ్చు. ఐ డోంట్ మైండ్. మదర్ ఎవరో అడిగారు మొన్న ఒక సినిమా, 12 years అమ్మాయికి మదర్ చేస్తారా? 22కి మదర్ చేస్తానండి. రష్మిక మందానాకి నేను మదర్ చేస్తాను. ఆ క్యారెక్టర్లో ఏముందని చెప్పండి. ఐ డోంట్ మైండ్. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఇఫ్ ఐ హ్యావ్ అ డాటర్ లైక్ రష్మిక అండ్ ఐఎమ్ ద మదర్. వేరే లెవెల్ స్క్రీన్ మీద. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఐ లైక్ టు లుక్. మై daughters are all grown up. My daughter is going to be 18 this year, Jovika. She will be a heroine soon. So why not? So challenging roles alaga manchi characterlu with all the heroes that I've seen growing up with Balaya garu, Chiranjeevi garu, Venkatesh garu. I'm a big fan. And of course next generation aithe NTR,
బన్నీ, అల్లు అర్జున్. సో మీరు కానీ పవర్ఫుల్ విజయ్ రోల్స్ దేవరకొండ, స్టార్ట్ చేస్తే మహేష్ మాకు బాబు. వరలక్ష్మి శరత్కుమార్ గారు అండ్ మీ ఇద్దరు తమిళనాడు నుంచి వచ్చి పవర్ఫుల్ రోల్స్ లీడ్ చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ ఇంకా. Varu and I have been childhood friends always, and she is one person who is also like me, no? Very bold and strong person. I'm very proud of her. మీరు చెప్పినట్టు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ చేస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఐ కీప్ వాచింగ్ హర్ ఫిల్మ్స్. సో డెఫినెట్లీ మేబీ వన్ ఫిలిం వీ బోత్ విల్ డూ టుగెదర్ ఆల్సో. దట్ విల్ బి ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ థింగ్. వెయిటింగ్ ఫర్ ఇట్. యా. అంటే ఎక్కువ పవర్ఫుల్ రోల్స్ ఇష్టమా మేడం? ఒక లేకపోతే సీన్ అయినా దాంట్లో ఏం చేశానని ఏడిస్తే కూడా మంచిగా ఏడవాలి. అలాగా దేవయాని గారు కమల్ గారి సినిమాలో ఒక సీన్ దొరికింది, ఇంత పెద్ద మాత్ర, అది వచ్చిందా తెలుగులో? రాలే ఇంకా. ఓకే, మీకు రాలేదా? డబ్బింగ్ లో వచ్చి ఉంటుంది. కమల్ గారిది పాత సినిమా, దేవయాని గారు చేశారు. అది చాలా ఫేమస్ ఆ సీను. కామెడీ, ఆ కామెడీలో కూడా అంత వెయిట్ ఉంటుంది, ఆ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. సో ఐ వాంట్ పర్ఫార్మెన్స్ సంథింగ్, వన్ సీన్ ఆల్సో ఓకే. సో డెఫినెట్గా వస్తుంది. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయితే డెఫినెట్గా ఎలాంటి రోల్స్ రాయాలో మీకు అలాంటి రోల్స్ రాస్తారు. సార్ 23 నిజంగా మంచి మంచి మూవీస్ చేయాలి మేడం. తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని మీరు మళ్ళీ తెలుగుకి వచ్చి డెఫినెట్లీ ఇక్కడే ఉంటాను, ఇక్కడే నేను చేస్తాను, మంచి మూవీస్ ఆఫర్స్ ఇవ్వండి అని అడగటం కూడా గ్రేట్. ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, పోతూ వస్తూ ఉంటాను, ఇద్దరు ప్లేసెస్ లో ఉంటాను. బికాస్ మా తమిళ ఆడియన్స్ ఆల్సో దే లవ్ మీ ఆల్సో, అండ్ తెలుగు ఆడియన్సెస్ ఐ ఓన్లీ వన్ రిక్వెస్ట్, దేవి ఇన్నేళ్ళ తర్వాత యూ స్టిల్ రిమెంబర్ మీ యాజ్ సుశీల, అండ్ దేవిలో చేసిన అమ్మాయి మంజుల గారు కూతురు, ఆ రెస్పెక్ట్ మీకు ఉంది. సో మళ్ళీ పెళ్ళిలో నేను ఒక కథాపాత్రం చేశాను. I hope you like my performance. Keep supporting me and give me the same love that you showed me so many years ago. Definitely we'll like your performance, ma. Thank you. Thank you so much. Thank you so much.